ఇంతవరకు నీకు లేని ఆదరణ ఇక ముందు ఇవ్వబోతున్నాడేమో. ఇంతవరకు నిన్ను పీడించిన నీ కుటుంబ సభ్యులు ఇక ఈసారి మారబోతున్నాడేమో. వారు నీ కష్టాన్ని, త్యాగాన్ని, ప్రేమను అర్థం చేసుకొని నీకు దాసులయ్యే ఘట్టం రాబోతుందేమో. పిచ్చి మొఖమా, నీకేం తెలుసు? అవమానాలు పొంది అవమానాలను బట్టి చావాలనుకుంటే ఎట్లమ్మా? అవమానపరిచిన వాళ్ళు సిగ్గుతో తలదించుకునే రోజు చూడొద్దు, రోషం ఉండొద్దు, పట్టుదల ఉండొద్దు. అన్నారని సస్తావా? అన్నోళ్ళ ముందు బ్రతికే దేవుని బట్టి నిలబెట్టి చూపించాలా? అది కదా దేవుడు చెప్తుంది. దేవుని బట్టి, నేను మనిషిని బట్టి చెప్పట్లా, మనం నమ్మిన ఆయన్ని బట్టి చెబుతున్నాను. కృపగల్లవాడు తప్పించాడు, నీ ఆలోచనల నుంచి నిన్ను కాపాడాడు, నా ఆలోచనల నుంచి నన్ను కాపాడాడు. ఎప్పుడూ అలా బలహీనపడద్దు. నన్ను కొంచెం ఓర్చుకోవాలా. నాకు ఇంకా స్వస్థత రాదు. నో నో నో, నీ ఓర్పును పరీక్షిస్తున్నాడు. ఏ ఘడియలో నిన్ను ముడితే నీ దేహం బాగుపడదు. తుది శ్వాస విడిచేంత వరకు ఓర్పుతో మాట్లాడాలి. ఏమని? తుది శ్వాస విడిచేంత వరకు నేను నా ప్రభువుని నమ్ముతాను. ఏ ఘడియలో ముట్టినా నా దేహం బాగుపడుతుంది, నా రోగం తగ్గిపోతుంది. నా ఊపిరి ఉన్నంత వరకు నేను పోరాడతా. ఏ ఒక్కరోజు ఒక్క పూట ఒక అద్భుతం చేస్తే నా అప్పులన్నీ పోతాయి. నా తండ్రికి కష్టమా? నా తండ్రి కార్యం చేయాలనుకుంటే ఆయనకి ఏమన్నా అడ్డమా? నా ఓర్పుని, నా నిరీక్షణను పరీక్షిస్తున్నాడు. నాయనా, నీ వైపే చూస్తా. నువ్వు ఎప్పుడు చేయాలనుకుంటావు? అవమానాలు అప్పచెప్పావు కానీ పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంతా నీ ముందు తలను వంచేదు ఇక ముందు. నవ్వినోళ్ళంతా నీ ముందు తలను వంచేదు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎదుట వేదన పొందిన యాతన